వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే పల్లి పట్టి లావుగా చేసుకోవడం ఎలా అనేది పల్లి పట్టి అండి. ఇవాళ చూడండి ఎంత లావుగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మన షాప్లో దొరికే విధంగా. కాకపోతే షాప్లో ఏంటంటే సన్నగా వస్తుంది. ఇలా లావుగా చేసుకోవడం వల్ల పిల్లలకి అదేంటి లాలీపాప్ లాగా తినడం అంటే ఇష్టము. ఫస్ట్ మనం పల్లీలని ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గీ కానీ లేకుండా వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. పొట్టు తీయడం వల్ల చాలా బాగుంటుంది చూడడానికి. పల్లీలు ఒక వంతు తీసుకుంటే బెల్లం 2 వంతులు తీసుకోవాలి. సమానంగా తీసుకుంటే ఏంటంటే పల్లీలే అవపడతాయి, మనం బెల్లం అవపడదు. కాకపోతే ఫస్ట్ ఒక కప్పు పల్లీలు తీసుకుంటే 2 వంతుల బెల్లం తీసుకోవాలి. బెల్లం కరిగాక అందులో నలుపులు ఉంటాయి కదా, అది నారలు అవి ఏమి లేకుండా ఉండడానికి ఒకసారి వడగట్టుకోవాలండి. వాటర్ని వడగట్టుకొని ఇలా మందంగా వచ్చే వరకు, అంటే పాకం మందంగా వచ్చే వరకు మరగనివ్వాలి వాటర్. చూడండి, ఫస్ట్ చూసాను వచ్చిందేమో అని చూశాను, ఎటువంటి రాలేదు. ఒక తీగ పాకం మాత్రమే వచ్చింది. మందంగా రావాలి పాకం అనేది. ఇలా వాటర్లో వేయగానే బాల్ లాగా ఉండాలి. అలా అయితేనే మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తీగ పాకం వస్తే మాత్రం పల్లిపట్టి రాదు. ఇట్లా సాగుతూ ఉంటుంది, పర్ఫెక్ట్గా బిల్లలుగా రాదు. ఎప్పుడైతే మందంగా పాకం వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా పల్లిపట్టి వస్తుందండి. ఇలా నేను ప్లేట్లో కాకుండా మందపాటి గిన్నెలో తీసుకుంటున్నాను, గీ రాస్తున్నాను. తర్వాత మైదా పిండి చల్లుకోవాలి. గిన్నెకు అంటుకోకుండా మంచిగా ఊడి రావడానికి, మన పట్టి అనేది పర్ఫెక్ట్గా ఊడి రావడానికి మైదా పిండి చల్లుకోవాలి. చూడండి, మన పాకం రెడీ అయిపోయిందండి. పల్లి పట్టికి కావాల్సిన పాకం రెడీ అయిపోయింది. వాటర్లో వేయగానే చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇట్లా బాల్ టైప్గా వచ్చింది. ఇప్పుడు అందులో మనం పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకొని కలపాలి. పల్లీలకి బెల్లం పర్ఫెక్ట్గా పట్టుకునేదాకా ఒక 1 మినిట్ దాకా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం గీ రాసుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకోవడం తర్వాత సాఫ్ట్గా అనుకోవాలి. సాఫ్ట్గా అనుకొని తర్వాత కొంచెం చల్లారాక పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే పెద్దగా 4 పార్ట్స్ మాత్రం చేశాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక పూర్తిగా చల్లారాక చిన్న పీసెస్గా చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా సన్నగా కాకుండా ఇలా లావుగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.